మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అజయ ఏకాదశి మంగళవారం సాయంత్రం 6:14 నుండి 7:05 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెడితే లెక్క పెట్టుకోలేనంత ధనం ప్రవాహంలాగా వస్తుంది. ఈ సృష్టిలో ప్రతి జీవికి కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా మనల్ని పట్టి పీడించేది, మనశ్శాంతి లేకుండా చేసేది ధనానికి సంబంధించిన సమస్యలే. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో డబ్బు నిలవకపోవటం, అనవసరమైన ఖర్చులు పెరిగిపోవటం వంటివి మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. అయితే మన పూర్వీకులు, ఋషులు మనకు కొన్ని అద్భుతమైన, శక్తివంతమైన పరిహారాలను అందించారు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, పూర్తి విశ్వాసంతో ఆచరిస్తే ఎలాంటి కష్టాల నుంచైనా మనం బయటపడవచ్చు. అలాంటి ఒక అత్యంత శక్తివంతమైన, మీ జీవితాన్నే మార్చేయగల ఒక అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. రేపు అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున సాయంత్రం వేళ ఒక నిర్దిష్టమైన ముహూర్త సమయంలో మన ఇంట్లో ఉన్న కల్పవృక్షం లాంటి తులసి మొక్క మొదట్లో ఇది పాతి పెడితే చాలు, మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలాగా వచ్చి చేరుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఉన్న సమస్త దారిద్ర్య బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవ్వటం ఖాయం అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వస్తే ఈ పరిహారానికి ముఖ్యంగా కావాల్సింది మన ఇంట్లో ఉండే తులసి మొక్క. ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గరే ఈ పరిహారం చేయాలి. తులసిని కేవలం ఒక మొక్కగా ఎప్పుడూ చూడకూడదు. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, భూమి మీద వెలిసిన బృందావని. శ్రీ మహావిష్ణువుకు తులసి దళం లేనిదే పూజ పూర్తి కాదు. తులసి మొక్క ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించలేవు. ఆ ఇంట్లో ఎప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము వృద్ధి చెందుతాయి. అందుకే మన పెద్దలు ప్రతి ఇంట్లోనూ తులసి కోట ఖచ్చితంగా ఉండాలని చెప్తూ ఉంటారు. తులసి మొక్క వేర్లు సాక్షాత్తు దేవతలు నివసించే స్థానం. దాని కాండంలో సకల తీర్థాలు ఉంటాయి. ఆఖరికి తులసి మొక్క ఉన్న మట్టి కూడా అత్యంత పవిత్రమైనది. అటువంటి దివ్యమైన తులసి తల్లి దగ్గర మనం ఏకాదశి రోజు ఏ పరిహారం చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి మనకు కావలసిన ముఖ్యమైన వస్తువు యాలకులు. యాలకులనే లక్ష్మీ యాలకులు అని కూడా అంటారు. ఎందుకంటే యాలకులంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. యాలకులు సుగంధ ద్రవ్యమే కాదు, తాంత్రికంగా, ఆధ్యాత్మికంగా వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. యాలకులు శుక్రగ్రహానికి ప్రతీక. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే ఒక వ్యక్తికి ధనం, సుఖం, భోగాలు, విలాసవంతమైన జీవితం లభిస్తాయి. యాలకులు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఇవి ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ధనం దాచుకునే పెట్టెలో, పర్సులో యాలకులను ఉంచుకోమని పండితులు చెప్తూ ఉంటారు. అటువంటి శక్తివంతమైన యాలకులతో పరిహారం చేసుకున్నాం కనుక తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి. రేపు ఏకాదశి రోజున సాయంత్రం సరిగ్గా 6:14 నుండి 7:05 మధ్యలో మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఈ సమయం చాలా ముఖ్యం. ఇది అత్యంత శక్తివంతమైన ముహూర్తం. ఈ సమయంలో గ్రహాల స్థితిగతులు మన కోరికలు నెరవేరడానికి అనుకూలంగా ఉంటాయి. ముందుగా కాళ్ళు, చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకుని మీ ఇంట్లో ఉన్న తులసి కోట వద్దకు వెళ్ళండి. ముందుగా తులసి మాతకు నమస్కరించి ఆ తర్వాత ఒక 5 యాలకులను తీసుకోండి. పచ్చగా, తాజాగా ఉన్న యాలకులను ఎంచుకోండి. ఆ 5 యాలకులను మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకోండి. మీ ఇష్టదైవాన్ని, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని, తులసి మాతను మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ చెప్పుకోండి. అప్పులు తీరిపోవాలని, ఇంట్లో ధనం నిలవాలని, ఆదాయం పెరగాలని, అనవసర ఖర్చులు తగ్గిపోవాలని సంకల్పం చెప్పుకోండి. ఈ కోరికను బలంగా, ఏకాగ్రతతో దేవునికి పంపండి. ఆ లక్ష్మీ నారాయణులు మీ ప్రార్థనను తప్పకుండా వింటారు. ఇలా ప్రార్థించిన తర్వాత మీ చేతిలో ఉన్న 5 యాలకులను తీసుకుని తులసి మొక్కకు ఏమాత్రం హాని కలగకుండా, దాని వేర్లకు దెబ్బ తగలకుండా మొక్క మొదట్లో మీ వేలితో చిన్నగా, అంటే చాలా చిన్నగా ఒక గొయ్యి తీయండి. ఆ గోతిలో ఈ 5 యాలకులను ఉంచి తర్వాత మట్టితో కప్పివేయండి. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయినట్లే. ఆ తర్వాత తులసి మాతకు మరొక్కసారి నమస్కరించి వీలైతే 3 ప్రదక్షిణలు చేసి ఈ పనులలో మీరు నిమగ్నం కావచ్చు.
చిన్న పరిహారం వెనుక ఉన్న అద్భుతమైన శక్తిని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఏకాదశి లాంటి పవిత్రమైన రోజున విష్ణు శక్తి ఉచ్చస్థితిలో ఉంటుంది. లక్ష్మీ స్వరూపమైన తులసిమాత పాదాల చెంత శుక్రుడికి లక్ష్మీదేవికి ప్రతీక అయిన యాలకులను మనం సమర్పిస్తూ ఉన్నాం. నిర్దిష్టమైన ముహూర్త సమయంలో చేయటం వల్ల ఆ శక్తులన్నీ ఏకమై మనం కోరుకున్న కోరికను నెరవేర్చడానికి సహకరిస్తాయి. తులసి మట్టిలో కలిసిపోయిన ఆ యాలుకలు వాటి ఆకర్షణ శక్తి ద్వారా విశ్వంలోని ధనశక్తిని మీ ఇంటి వైపు ఆకర్షిస్తాయి. ఇది నమ్మశక్యం కానిదిగా అనిపించవచ్చు, కానీ మన శాస్త్రాలు, పరిహారాలు పనిచేసేది నమ్మకం మీదనే. పూర్తి విశ్వాసంతో శ్రద్ధతో చేసినప్పుడు ఫలితం 100% వచ్చి తీరుతుంది. ఈ పరిహారం చేస్తే ధనం నేరుగా ఆకాశం నుండి ఊడిపడుతుంది అని చెప్పలేము, కానీ మీకు కొంత ఆదాయ మార్గాలు తెలుస్తాయి. ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు, అనవసర ఖర్చులు అదుపులోనికి వస్తాయి. ఏదో ఒక రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు తులసిమాతకు నీరు పోసి దీపం వెలిగించి నమస్కరించుకోవటం, మీ శ్రమను మీరు నిజాయితీగా కొనసాగించటం. దైవ అనుగ్రహం మీ పురుష ప్రయత్నం కలిసినప్పుడు విజయం మీదే అవుతుంది. కాబట్టి రేపు రాబోతున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోవద్దు. ఆర్థిక సమస్యలతో ఎంతగానో సతమతమవుతున్న వారు ఈ చిన్న పరిహారాన్ని పూర్తి నమ్మకంతో ఆచరించి చూడండి. మీ జీవితంలో మీరు ఊహించనంత అద్భుతమైన మార్పును చూస్తారు. లెక్క పెట్టుకోలేనంత ధనం వస్తుంది. మీ అవసరాలు తీరి అప్పులు తొలగిపోయి మనశ్శాంతితో సంతోషంగా జీవించడానికి కావలసినంత ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు, తులసి మాత ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. శ్రావణ బహుళ ఏకాదశికే అజయ ఏకాదశి అని పేరు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి అన్నద ఏకాదశి అనే మరొక పేరు కూడా ఉంది. దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్న వారు, కష్టాలతో సతమతమైపోయేవారు ఈ ఏకాదశి వ్రతమాచరించాలి. అజయ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించండి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకోండి. తర్వాత దేవుడి ముందు దీపం వెలిగించండి. పండ్లను నైవేద్యంగా పెట్టండి. పువ్వులతో పూజలు చేయండి. అనంతరం అష్టోత్తరాలను చదివి వినండి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి. ఉపవాస దీక్షను విరమించండి. అజయ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలి. పూర్వం సత్యహరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజయ ఏకాదశి వ్రతమాచరించటం వలన భార్య బిడ్డలను, రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడని పురాణ కథనం. ఈ అజయ ఏకాదశి రోజు ఏమీ చేయలేని వారు కనీసం విష్ణుమూర్తి ఫోటోకి ఒక పువ్వు సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు, ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఈరోజు పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి. ఈ రోజున నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి. ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు 11 యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి. ఈ రోజున స్వామివారికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి. ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా స్వామివారిని పూజించుకొని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి.
ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి. అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి వాటిని మూట కట్టి దాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. మీ దేహానికి నూతన శక్తి వస్తుంది. దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను, శరీరాన్ని తులసి ఆకులలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పిడి తులసి ఆకులు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని స్నానం చేయండి. తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజు 11 సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకుని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగ అయిన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది.
వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు. ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఇవి 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు ఈ 5టిని పవిత్రంగా ఉంచుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం, మద్యం, తాంబూలం వేసుకోవటం, పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి. అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా, చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది. అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు. అంటే తలంటు స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగదాయకం. అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు. మృత్తికా స్నానం చేస్తే ఇంకా మంచిది. మృత్తికా స్నానం అంటే మట్టిని, నువ్వుల పిండిని, ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు. ఈ 3 పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ మృత్తికా స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది. వాక్కు, చేతులు, కాలు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. పాషాండులతో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇది ఏకాదశి చేసే పద్ధతి. దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి. ఏకాదశి ఉపవాసాన్ని 12 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు చేయకూడదు. ఏకాదశిని గృహస్థులు, బ్రహ్మచారులు, సన్యాసులు, వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరూ వదలవద్దు. ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.